తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. హస్తినలో ఆయన పలువురు నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. హస్తినలో ఆయన పలువురు నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే హస్తినలో ఆయన పలువురు నేతలతో భేటీ కానున్నట్లు తెలిసింది. అయితే ఎవరితో భేటీ అవుతున్నారు, వారితో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే. ఇక సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వీరితో భేటీ అయిన తర్వాత నూతన పీసీసీ ఎన్నికపైన, మరోవైపు మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించబోతున్నారు. ఈరోజు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్న కేకే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో కేశవరావు సమావేశమయ్యారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా కేశవరావుతో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేశవరావు ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకునే నేపథ్యంలో కేశవరావు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డితో తుగ్లక్ రోడ్డు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు కూడా కొంతమంది ఢిల్లీ వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పీసీసీ ఎన్నిక జూలై 7తో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే మరొకరిని నూతన పీసీసీగా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే పీసీసీ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది ఆశావాహులు కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ కానీ, ఇటు మరోవైపు ఢిల్లీలో ఉన్న అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా పార్లమెంట్ ఆవరణలో ఇటు మదియాష్కి గౌడ్, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసినట్టు తెలుస్తుంది. అంటే వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. నేను పీసీసీ రేస్లో ఉన్నానంటూ కూడా ఆయన కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ కూడా పీసీసీ రేస్లో ఉన్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతనే పీసీసీగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే గత వారం రోజులుగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలంటూ కూడా కొంతమంది ఢిల్లీలోనే మకాం వేశారు. మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తారు కాబట్టి అప్పటి వరకు మేము ఢిల్లీలోనే ఉంటాం, ఢిల్లీలోనే అధిష్టాన పెద్దను కలుస్తూ ఉంటామనే ఉద్దేశంతో వారందరూ కూడా ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజుకి దాదాపు దీంట్లో అవకాశం ఉంటుందని మరో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇటు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నీలం మధు కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్సీ ఇచ్చి నీలం మధుకి మా క్యాబినెట్లో తీసుకుంటారు అంటూ కూడా మరో ప్రచారం అయితే జరుగుతుంది. కానీ వీరిద్దరిలో ఒకరికి మాత్రం మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మరోవైపు సుదర్శన్ రెడ్డి,
మరికొంతమంది పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. Right. అటు ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఉన్న కొంతమందికి మరికొంతమందికి ఎమ్మెల్సీగా ఇచ్చి అవకాశం కల్పించాలనే యోచనలు అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంది. దానిలో భాగంగానే ఈ మంత్రివర్గ విస్తరణపై కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటికల్లా ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.